చేనుకు చీడబడితే పురుగు మందు కొడితే పోతుందండి. కానీ మీడియాకే ఆ చీడబడితే ప్రజలు ఎంత నష్టపోతున్నారు, రాష్ట్రం ఏమైపోతా ఉంది, ఆ మీడియాని పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలను ఏం చేయాలి, ఆ మీడియా మాటలతోటి ఆందోళనకు గురవుతున్నటువంటి ప్రజలు ఏమైపోవాలి? ఎందుకంటున్నానంటే ఈ మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో పెట్టుబడిదారులను అడ్డుకుంది. మరలా పెట్టుబడిదారులు రావడానికి భయపడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారని గ్యారంటీ ఏంటి అని చెప్పేసి నిన్నటిదాకా ప్రచారం చేసినటువంటి వీళ్ళు ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 33,000 కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయని ఒక పత్రిక రాస్తుంది, 32,000 కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయని రెండో పత్రిక రాస్తుంది. సరే, నిన్నటిదాకా వీళ్ళే మరి 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయని రాశారు. ఒక్క ఉద్యోగం కూడా ఎవరికి రాలేదు, అది వాస్తవం. సరే, నేను గూగుల్లో చెక్ చేశానండి. వీళ్ళు ఇచ్చినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఈ 33,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 33,000 ఉద్యోగాలు వచ్చినాయి అని అంటే ఇది ఎంతవరకు నిజము, ఈ 11 నెలల కాలంలో ఎంతవరకు నిజం అని చెప్పేసి ఒకసారి నేను చెక్ చేస్తే తస్సదియ్య ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది ఒక్క పరిశ్రమ కూడా లేదండి. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పరిశ్రమలకు వివిధ దశల్లో, మొదటి దశలో 2020లో, రెండో దశలో 2021లో పనులు పూర్తయ్యి ఇప్పుడు ఎక్స్పాన్షన్ అవుతున్నటువంటి పరిశ్రమలు తప్ప తస్సదియ్య. ఎంత అన్యాయం అండి, ఎంత మోసం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటే ఆ పరిశ్రమలు ఎలా వచ్చినాయి ఇక్కడికి? ఆ పరిశ్రమల్లో ఎక్స్పాన్షన్ చేసుకుంటూ తగుదనమ్మా అంటూ చెల్లి పెళ్ళి మళ్ళీ అన్నట్టుగా వాటినే లెక్కలు చూయించుకుంటూ ఎంత దారుణం అండి ఇది. భోగాపురము 38% పూర్తయిందని చెప్పేసి వీళ్ళే చెప్పారు అధికారంలోకి వచ్చిన వెంటనే. రాబోయేటటువంటి 2 ఏళ్లలో అది పూర్తి చేస్తారు, వీళ్ళ ఖాతాల్లో వేసుకుంటారు. కాకినాడ బల్క్ డ్రగ్స్ అనుమతి 16 రాష్ట్రాలు పోటీ పడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకొని వస్తే అప్పుడు దాన్ని అడ్డుకోవాలని కాలుష్యం అని చెప్పేసి విపరీతంగా వ్యతిరేకించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రధానమంత్రి చేత శంకుస్థాపన చేయించేసి దానిని తన ఖాతాలో వేసేసుకుంది. అదేవిధంగా గ్రీన్కో ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, గొప్పదైనటువంటి ప్రాజెక్టు, అది సాధించుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దానిని కూడా వాళ్ళ ఖాతాలో వేసేసుకున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉందా? ఇంతకన్నా అసత్యాలు ఏమైనా ఉన్నాయా? వీళ్ళు ఈరోజు రాయటం ఏంటంటే 32,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నప్పుడు ఇప్పుడిప్పుడే రాష్ట్రం తేరుకుంటుంది, వైసీపీ భయం నుంచి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఒక్కడు కూడా కొత్త పారిశ్రామికవేత్త లేడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి పారిశ్రామికవేత్తలు తప్ప చంద్రబాబు ముఖం చూసి వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా లేరండి. దావోస్కి వెళ్ళాడు కదా, రిక్తహస్తాలతో వచ్చాడు కదా, ఒక్క పారిశ్రామికవేత్త కూడా రాకపోతే వీళ్ళు ఏం బిల్డప్లు ఇచ్చారు దావోస్లో? ఎముకలు కోరికే చలిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళందరికన్నా ముందుగా వెళ్ళిపోయారని చెప్పేసి వీళ్ళు బిల్డప్లు ఇచ్చారు. ఇచ్చింది మనం చూసాం. ఇక రెండో అంశం, ఈ రోజున ఆ పచ్చపత్రికలో వచ్చినటువంటి తప్పుడు వార్తలు చూస్తే నిన్న కాగ్ నివేదికని వీళ్ళు ఎవ్వరు కూడా ప్రస్తావించలేదండి. ఎందుకంటే కాగ్ నివేదిక చంద్రబాబు నాయుడు గారిని ఎండగట్టింది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ నిర్వాకాన్ని, తప్పిదాలను ఎండగట్టింది. ఏదైతే ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందని చెప్పేసి, రెవెన్యూ ఆదాయం తగ్గిపోయిందని, 23-24 కన్నా ఆదాయం ఇప్పుడు 5,520 కోట్ల రూపాయలు తగ్గిపోయిందని చెప్పేసి వాస్తవాలు చెప్తే అది జీర్ణించుకోలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీఎస్టీలోనూ పన్ను వసూళ్లలోనూ దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్ళిపోతూ ఉంటే సాక్షి పత్రిక తప్పుడు వార్తలు రాసింది అన్నారండి.
ఎక్కడ కూడా గణాంకాలు లేవు. మళ్ళీ దూసుకుపోతుందన్నారు. కానీ ఈ యొక్క కాగ్ నివేదిక ఇచ్చినటువంటి 5,000 కోట్ల రెవెన్యూ లోటుని కాదని చెప్పే ధైర్యం లేదు. పెట్టుబడులు అంటారే, చంద్రబాబు నాయుడు గారు వస్తే పెట్టుబడులు బ్రహ్మాండంగా వచ్చేస్తాయని చెప్తారే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 23-24లో 23,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే ఈ సంవత్సర కాలంలో ఈ 12 నెలల్లో వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు 19,000 కోట్లు మాత్రమే. రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 1,000 కోట్లు తగ్గింది. అదేవిధంగా పన్నేతర ఆదాయాలు 1,000 కోట్లు తగ్గాయి. అదేవిధంగా కేంద్రం నుంచి గ్రాంట్లు తెచ్చేటటువంటి గ్రాంట్లు 36,000 కోట్లు తెస్తామని చెప్పేసి ప్రకటించుకున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 34,000 కోట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు వీళ్ళ హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులు, ఆ గ్రాంట్లు కేవలం 20,000 కోట్లు, అంటే 14,000 కోట్ల రూపాయలు తక్కువగా వచ్చినాయి. ఈ వాస్తవాలకు సమాధానం చెప్పకుండా సాక్షి పత్రిక ఏదో అబద్ధాలు రాసిందని, ఆ అబద్ధాలని నమ్మొద్దని, ఇదిగో మా వార్తలు మనం వీళ్ళు రాసిన అచ్చోసినటువంటి అబద్ధాలు గతంలో చూసాం కదా. 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, చివరికి 13 పోయి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పేసి రాశారు కదా. రాసిన తర్వాత శాసనసభ సాక్షిగా చెప్పినటువంటి అప్పులు ఎంతండి? వీళ్ళు 5.5 లక్షల కోట్లు. పయ్యావుల కేసు చెప్పింది. అంటే వీళ్ళు రాసిన వార్తలు నమ్మండి, వీళ్ళు రాసినటువంటి అబద్ధాల మీదే బతకండి, ప్రజలు ఆందోళనలోనే ఉండండి. జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకించండి, ద్వేషించండి. అసమర్థుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారే సమర్థుడు అని నమ్మండి. ఇదండి వీళ్ళు చెప్పేది. ఇక ఈయన ఎవరు? నాదెండ్ల మనోహర్. ఇతను ఒక కొంగర స్టేట్మెంట్, ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏంటంటే అనాలోచితంగా ఇంటింటికి నిత్యావసర సరుకులు బియ్యం సరఫరా చేసేటటువంటి వాహనాలని వాటిని రద్దు చేయాలని చూస్తున్నారంట. ఇప్పటికే భారం అయిపోయిందంట. వాటిని అనాలోచితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారంట. అసలు సోయుండే మాట్లాడుతున్నావా నాదెండ్ల మనోహర్? మీరు బుడమేరు వరదలప్పుడు ఈ వాహనాలను ఏ విధంగా వాడుకున్నారు? అసలు ఇంటింటికి సేవలు అందించడమే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజలకు సేవ చేయటమే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఈ వాహనాల సాయంతో కదా వరద బాధితులు మీరు ఆదుకున్నది. మీకేదన్నా సోయుండి పనిచేస్తే, మీరేమైనా నిజాయితీగా పనిచేస్తే ప్రజలు హర్షిస్తారు. ఒక సంవత్సరం ఎగ్గొట్టి కూడా పేపర్లలో రాయించేసి తల్లికి వందనం మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక్కళ్ళకే ఇచ్చారు, మేము ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వబోతున్నాము అని చెప్పేసి పేపర్లో రాయించుకున్నారు. సంతోషం, మీరు ఇవ్వాలనే కోరుకుంటున్నాం. మాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఇంటికొకరికి ఇస్తే 6,400 కోట్ల రూపాయలు పట్టింది. ఇప్పుడు మీరు బడ్జెట్లో ఎంత కేటాయించారు? 8,000 కోట్లు కేటాయించారు. 8,000 కోట్లు అంటే 1,600 కోట్లు పెచ్చు. 1,600 కోట్లతోటి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఎలా ఇస్తారు? ఎవరిని మాయ చేస్తారు మీరు? ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చేస్తున్నట్టేనా? మొన్న కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాము అని చెప్పేసి అని ఒకదానికి డబ్బులు వేసి మిగతా వాటికి డబ్బులు వేయకుండా, ఈసారంటే రాబోయే రోజుల్లోనంట సిలిండర్కి ముందే డబ్బులు ఇచ్చేస్తారంట. డబ్బులు కట్టే పని లేకుండానే సిలిండర్ ఇచ్చేస్తారంట. ఆ పని మొన్న ఎందుకు చేయలేదు? అభూత కల్పనలు, అబద్ధాలు, అసత్యాలు, వీటితోటి పరిపాలన ఎంతో కాలం చేయలేరు. నిజాల మీద నిలబడండి. మీరు ఎంత అసత్య ప్రచారం చేసినా సరే ప్రజలకు నిజాలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూనే ఉన్నాయి. పెరిగిన కరెంట్ ఛార్జీలు కనిపిస్తున్నాయి, పెరిగిన ఇంటి పన్నులు కనిపిస్తున్నాయి,
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేళ్ళు కనిపిస్తున్నాయి, మీరు చేస్తున్నటువంటి కీడు కనిపిస్తుంది. నమస్తే.